సో ఈ విధంగా వాడు ఒరిజినల్ డిజైన్ ప్రకారం ఉంటే మనకి గ్రావిటీ ద్వారా వచ్చేది, మనకేం ఖర్చు అయ్యేది కాదు. ఓకే, ఒక దగ్గర తుమ్మిడి గట్టు దగ్గర కట్టుకుంటే అయిపోయేది. కావాలని డిజైన్ మార్చి తక్కువ 80,000 కోట్లు దాన్ని చేసిండు. మొత్తం జలయజ్ఞం కింద 90 ప్రాజెక్టులు సిల్ట్ తీసేటి చిన్నవి పెద్దవి కలిపితే ఎంత 40,000 కోట్లకు మన బడ్జెట్ స్టార్ట్ చేస్తే 80,000 కోట్లు ఎంత అయింది డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో. కానీ వీళ్ళు చెన్నాకుడు కేసీఆర్ గారు ఒక్క కాళేశ్వరంకి 80,000 కోట్లు ఇది దాని బడ్జెట్ వేసి మళ్ళీ మిత్తి అసలు అన్ని కలిపితే 150,000 కోట్ల దాకా అవుతున్నాయి ఈ 10 ఏళ్లలో. సో ఇట్లా ప్రజలు వాళ్ళకెళ్ళి నా అంచనా ప్రకారం 50,000 కోట్లు 60,000 కోట్లు ఈజీగా దోసుకున్నాడు ఒక్క కాళేశ్వరం పేరు మీద. అట్లా మిషన్ భగీరథ అని ఇక బీర్ల మీద మన దగ్గర కరెంటు ప్రొడక్షన్ చేయకుండా పక్క రాష్ట్రం నుంచి కొనుక్కొచ్చిండు, ఛత్తీస్గఢ్ ఇంకో దగ్గర నుంచి. అట్లా యూనిట్కి 5 రూపాయలు తీసుకున్నాడు. ఒక బీరు బాటిల్ మీద ఒక 5 రూపాయలు ఇట్లా తీసుకున్నాడు కమిషన్. ఇట్లా ప్రజల యొక్క అప్పు చేసి ఇట్లా దోసుకున్నారు, భూములు కబ్జా పెట్టినరు, ప్రజలకు యొక్క చిల్లర పథకాలు తప్ప ఏం చేయలేదు. మళ్ళీ వాడు ఎట్లా మంచోడవుతాడు? ఇలా బీజేపీ పాలిత రాష్ట్రం పోదాం, ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం మన తెలంగాణ కంటే మంచిగుందా? మన ఉచితాలు అంటారు, ఉచితాలు ఎవరి ఉచితాలు? నా జేబులకి ఇస్తున్నా, ప్రజలు కట్టిన డబ్బుల్ని కొంతమంది పేదలకు ఇచ్చి మిగిలిన డబ్బుని వాళ్ళ యొక్క అభ్యున్నతికి ఖర్చు పెడితే, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 56,000 ఉద్యోగాలు ఎవడిచ్చిండో నాకు చెప్పుండ్రి. మరి కాంగ్రెస్ ఇచ్చింది. గ్రూప్ 1, గ్రూప్ 2 టీచర్ ఉద్యోగాలు, నర్సు ఉద్యోగాలు ఫిల్ చేసినాం. మనకి బడ్జెట్ ఎంత అనుకూలిస్తే అంత ఫిల్ చేస్తున్నాం. ఈ సంవత్సరం అయితే ఈ సంవత్సరం ఫిల్ చేస్తాం, వచ్చే సంవత్సరం ఈ 5 ఏళ్లలో ఎన్ని అయితే అని ఫిల్ చేస్తాం. అదే బీజేపీ హయాంలో పేపర్ లీక్లు అయినాయి, ఒక్క జాబ్ ఫిల్ చేయలే. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీక్లు అయినాయి, ఒక్క జాబ్ ఫిల్ చేయలేదు. ఇప్పుడు ఎందుకైతే లేవు పేపర్ లీక్లు? ఈ డ్రగ్స్ కల్చర్ ఎవడు అలవాటు చేసిండు? ఎవడు దేశంలోకి డ్రగ్స్ రాణిస్తున్నాడు? చెడగొట్టేదేమో వాళ్ళు, మనం మంచిగా చేయాలపోతే మళ్ళీ రాళ్ళేస్తున్నారు. ఎందుకని? కనీసం జర్నలిజం చేసే వాళ్ళనే కరెక్ట్ చెప్పాలి కదా ముచ్చట. ఈ తులసి చంద్ గారు దయచేసి నేను చెప్తున్నా, ఆమె బీజేపీ తప్పిదాలు ఎత్తు చూపెట్లా కరెక్ట్ చెప్తుంది. ఆమెకు నాలెడ్జ్ ఉండని, లేకపోతే ఆమె చదివిన చదువుకు కానీ ఆమెకు జర్నలిజం రిలేటెడ్ ఉన్నప్పుడు ఆ సంబంధించిన వీడియోలు అవన్నీ కరెక్ట్గా చూసుకుంటే చెప్తుంది. ఓకే, నేనేమేమి తప్పు పడతలేను. ఓకే, ఆమె జర్నలిజం చదివింది, అనుభవం 2 రకాలుగా ఉంటుంది నాలెడ్జ్. ఓకే, ఒకటి ఏంటంటే ప్రాక్టికల్గా ఇది అనలైజ్ చేయడము, రియాలిటీకి దగ్గర చెప్పడం వేరు. పుస్తకం చూసి ఉన్నదన్నట్టు చదవడం వేరు. ఓకే, పుస్తకంలో చూసినది ఉన్నదన్నట్టు అన్ని చోట్ల వర్కౌట్ కాదు. కొన్ని చోట్ల మనము ఆ యొక్క విశ్లేషణ ఏమంటారు, ఆ రియాలిటీ దగ్గరగా ఆలోచించగలగాలి, ప్రాక్టికల్గా ఆలోచించగలగాలి. అప్పుడు మనం ఇంకా మోర్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతాం. ముచ్చట చూసి చెప్తే ఆ ముచ్చట రాసినోడు తప్పు రాసిండనుకో మనం కూడా తప్పు చెప్తాం. అర్థమైందా? ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లు చచ్చిపోయిండని వాడేవాడు పోలీసు వాడు చెప్పిండు, ఆ ఉన్నదన్నట్టు చెప్తుంది తులసి చంద్. మరి వాస్తవాలు అట్లున్నాయా? వాస్తవాన్ని మనం అనలైజ్ చేయాలన్నా వద్దా? ప్రభుత్వాలు మంచిగా పనిచేస్తే వాళ్ళని నమ్మొచ్చు. వాళ్ళు దొంగలు ఉన్నాక వాళ్ళ తప్పిదాలు ఎత్తి చూపెట్టాలి కదా, వాళ్ళని గుట్టిగా నమ్మలేం కదా. అది పోలీస్ అయినా ఐఏఎస్ అయినా ఎవడైనా అందరు దొంగలే ఉన్నారు కదా, అవునా కదా? కానీ తులసి చంద్ అట్లా ఏది ఆడ ఏం చెప్తే వాడు ఉన్న నడి చెప్పుకుంటూ పోతుంది. అట్లా కలుస్తుంది. వాస్తవాలు అనలైజ్ చేసి చెప్పాలి కదా. సో అట్లా దేశమంతా ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే ఏం సమస్య లేదు. మన తెలంగాణ పెడితే ఫస్ట్ సమస్య తులసి చంద్ గారికి వస్తుంది. ఎందుకు వస్తుందో నాకు తెలియదు. చెత్తని మనం పెట్రోల్గా చేసుకొని మనం వాడుకుంటే తప్పేముందో నాకు అర్థమైతలేదు. దానికి 7 విషవాయువులు వస్తాయో అర్థం. ఆహార పదార్థాన్ని కుళ్ళ పెడితే అది ఇథనాల్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ తాగే ఆల్కహాల్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? గల్లకెళ్ళి వస్తుంది. ఎట్లా వస్తుంది? ఆల్కహాల్ తయారు చేయడానికి ఏ సమస్య రానప్పుడు ఇథనాల్ తయారు చేయడానికి ఎందుకు సమస్య వస్తుంది? ఆల్కహాల్ ఎట్లా వస్తున్నది? ఈ మొలాసిస్, ఈ వేస్ట్ అంతా కుళ్ళ పెడితే వస్తున్నది వాళ్ళకి ఆల్కహాల్. ఇది కూడా అంతే, ఇది కూడా ఒక రకమైన ఆల్కహాలే. అర్థమైందా? సో ఆలోచించండి మిత్రులారా దయచేసి. అట్లా కేంద్ర ప్రాజెక్టు పెడితే ఏమైంది? చెట్లు కొట్టేస్తే మళ్ళీ పెట్టుకుంటాం. పెద్ద సమస్యనా? 3 ఏళ్లలో పెరుగుతాయి చెట్లు అని చెప్పి అభివృద్ధిని ఆపలేం కదా. ఒకప్పుడు ఇలా నగరాలు అంటున్నాయన్నీ ఒకప్పుడు అడవులే ఉండే కదా, మరి అన్ని కొట్టేసి చెట్లు పెట్టుకోలేం కదా. ఆలోచించండి మిత్రులారా. కాబట్టి నేను ఏం చెప్తున్నా ఇక్కడ ఓవరాల్ స్టోరీ అంటే, అందరూ స్వార్థపరులే ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ వాడు ఏంటంటే మన దగ్గర దోసుకొని మనకేం ఖర్చు పెట్టకూడదు. బీజేపీ అయితే చిల్లర కూడా ఇస్తలేడు కాబట్టి వాడు ఫుల్ దోసుకున్న దానికి పెయిడ్ సోషల్ మీడియా పెట్టి ఇట్లా ఏమంటారు చెత్త నింపుతున్నాడు. అట్లనే ఈ గోధి మీడియాని పెంచి పోషిస్తున్నాడు. అందరికి వాడు దోసుకున్న దానికి చిల్లర ఇస్తున్నాడు కాబట్టి ఈ చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తున్నారు వాళ్ళు.
బీజేపీ. సేమ్ థింగ్ విత్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఏం మంచిగా చేసిందో, బీఆర్ఎస్కి ఎందుకు సపోర్ట్ చేయాలో ఒక్కరు చెప్పండి దయచేసి. అప్పులు చేసిండ్రు, దోసుకున్నారు, భూములు కబ్జా పెట్టిర్రు, ఒక భావస్వేచ్ఛ లేకుండా చేసిర్రు. ఓకే, ఒక అన్ని ఉద్యోగ సంఘాలను తీసేసిర్రు, అన్ని సంఘాలని. ఓకే, అదేమంటారు ధర్నా చౌక్ ఎత్తేసిర్రు, ఒక ప్రశ్నించని ఒక స్వేచ్ఛను తీసేసిర్రు. ఒక నాయకుడు ఒక ప్రజల్ని కలవాడు, ప్రజాప్రతినిధులను కలవాడు, ఎవరిని కలవాడు, ఒక నియంతృత్వాన్ని చేసిర్రు. కాబట్టి ఒక చిల్లర తప్ప ఏం రాలేదు. బీఆర్ఎస్ హయాంలో చిల్లర తప్ప ఒక ఉద్యోగం రాలేదు, ఒక అభివృద్ధి జరగలేదు, మన బతుకులు మారలేదు. కాదు, లుచ్చనా కొడుకులు ఉద్యోగాలు ఇస్తా అంటలేడు వాడు. కేసీఆర్ గాని వాడు బ్రాహ్మణుడు గారు ఏమంటారు, గొర్రెలు కాసుకున్నటోనికి గొర్రెలు ఇస్తా, బర్రెలు కాసుకోవడానికి బర్రెలు ఇస్తా, ఓకే, పందులు కాసుకుంటానికి పందులు ఇస్తా, మంగళ పని చేసుకోవడానికి గడ్డం ఇస్తా. గిదారా అంటే మేము ఎల్లకాలం గట్లనే బతకాలి. వీడు మాత్రం రాజ్యం, మేము గట్ల చేసుకుంటేనే నువ్వు రాజ్యం వెళ్తావు. అట్లా నేను కూడా అట్లనే అవుతా అంటే వీళ్ళు నచ్చది. కాబట్టి ఈ వర్ణ వ్యవస్థని పెంచి పోషించేటోడు బీఆర్ఎస్ వాడు అట్లే ఉన్నాడు, బీజేపీ వాడు ఇంకా వరుస్తున్నాడు కదా. పార్లమెంట్ కోపిని ఇంకెవడొచ్చిండు, ఇదే చిన్నజీఆర్ లాంటోడు, ఇదే ఆర్య బ్రాహ్మణుడు. ఏం కావాలి, ఈ గోడలు పెట్టాలి. ఇట్లా దుర్మార్గులు ఉన్నారు. ఆలోచించమని కోరుతున్నా. ఇక్కడ ఈ క్రమంలో ఈ మిస్ వరల్డ్ పోటీలకి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం మనం వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. దాన్ని ఆర్గనైజ్ చేస్తుంది 100% ఆ ఆర్గనైజేషన్, మిస్ వరల్డ్కి సంబంధించిన ఆర్గనైజేషన్. ఓకే.